సిపి గేట్ ఆర్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా మనకు కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. కౌన్సిలింగ్ వచ్చేసి మనకు 24th ఆగస్టు 2026 నుంచి 31st ఆగస్టు 2026 వరకు యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ కండక్ట్ చేయడానికి మనకు డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ కూడా ఎనేబుల్ అయితే చేయడం జరిగింది. ఫర్దర్గా మీరు ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క సిపి గేట్కి సంబంధించి ప్రజెంట్ మనం ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మనకు సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. సేమ్ టైం మనకు సంబంధించిన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో అయితే మేము లింక్స్ పోస్ట్ చేస్తాము. ఆల్రెడీ డీటెయిల్ వీడియో కూడా చేయడం జరిగింది. డీటెయిల్ వీడియో అనేది మనకు యూట్యూబ్లో అయితే అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనకు 24th ఆగస్టు నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెరిఫికేషన్ చేయించుకోవడానికి 5th సెప్టెంబర్ అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 8th, 9th, 10th డేట్లో అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఉంటుంది. యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం సీట్ అలాట్మెంట్ అనేది మనకు 14th రోజు అయితే రిలీజ్ చేస్తున్నారు. ఫర్దర్ అప్డేట్స్ ఎటువంటి ఉన్నా కూడా మనం టాపిక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనకు ఆన్లైన్ కౌన్సిలింగ్లో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే సో ఇక్కడ టోటల్గా మనకు 10 స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్ 1లో వచ్చేసి మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో లైక్ ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ, ఎంఈడి, ఎంపెడ్ కానీ, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ, కొన్నిటికి ఎగ్జామ్ లేదు, ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ అప్లికేషన్ చేసుకునే క్యాండిడేట్స్ కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్స్ అనేది బేస్డ్ ఆన్ కేటగిరీని బట్టి మనం సెకండ్ స్టెప్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్లైన్లో మన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ కావాలనేది డీటెయిల్ వీడియో చేస్తాము. వీడియో యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటుంది. అండ్ ఆ డాక్యుమెంట్స్ సంబంధించి మీకు లిటిల్ బిట్ క్లారిటీ ఇవ్వాలంటే మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అంటే ర్యాంక్ కార్డ్ కావాలి, ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్, మీకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్స్, మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మీకు సంబంధించిన క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డు అండ్ టీసీ, అదర్ డాక్యుమెంట్స్ అనేది మనం స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లోడ్ ప్రాసెస్ వచ్చేసి మనకు 3rd స్టెప్ ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేయడం అనేది 4th స్టెప్ ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాత మనం ఎలిజిబుల్ అయినట్టయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి యాక్సెస్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. 6th స్టెప్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ మీ యొక్క రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీని బట్టి సో అమౌంట్ అనేది పే చేసి మనం సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మనం అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్కి అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కి అటెండ్ అవుతే 9th స్టెప్లో వచ్చేసి మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి సో కన్ఫర్మేషన్ కోసం వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది 10th స్టెప్లో. సో ఆ రిసిప్ట్ అనేది మీ చేతికి వచ్చినట్టయితే మీకు సీట్ కన్ఫర్మ్ అయినట్టుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వెరిఫికేషన్ ఆఫ్టర్ మన సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారా ఇవ్వరా అంటే మాక్సిమం గవర్నమెంట్ కాలేజెస్ అయితే రిటర్న్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్ అయితే రిటర్న్ ఇవ్వరు. టీసీ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ప్రైవేట్ కాలేజెస్ ఒరిజినల్స్ కూడా వారి దగ్గరనే ఉంచుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే. ఈ ప్రాసెస్ కోసం నెక్స్ట్ ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా మనం సిపి గేట్కి సంబంధించి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. సో మీకు ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. ఫర్దర్గా అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. మేము 2020 నుంచి అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. 2020లో ఏ విధంగా ఉంది, 2021లో ఎలా ఉంది, 22లో ఎలా ఉంది, 23లో ఎలా ఉంది, 24లో ఎలా ఉంది, 25లో ఎలా ఉంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ కూడా మనం ప్రతి సెషన్ సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే చేస్తాము.